హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్లో మనం చూస్తే ప్రతి చోట ఫ్రాంచైజీ వ్యాపారాలు నడుస్తుంది. మరి ఫ్రాంచైజీ తీసుకుంటేనే వ్యాపారం చేస్తామా, ఫ్రాంచైజీ లేకుండా కూడా చేయొచ్చా అనేది చాలామందికి ఒక డౌట్గా మిగిలిపోయి ఉంది. అంటే ఏ వ్యాపారమైనా కానీ ఈరోజు మార్కెట్లో టీ కానీ, టిఫిన్ కానీ, అలాగే స్నాక్స్ కానీ, చికెన్ ఐటమ్స్ కానీ ఇవన్నీ ఫ్రాంచైజీ రూపంలో మేము మీకు ఫ్రాంచైజీ ఇస్తామంటూ 2 లక్షల నుంచి 10 లక్షల దాకా ఫ్రాంచైజీ ఫీజు వసూలు చేస్తున్నారు. ఈరోజు బెల్లం టీ అనేది మనందరికీ తెలుసు. ఎందుకంటే టీ అనేది అసలు మనకు పాపులర్. టీ అనేది మన తెలుగు రాష్ట్రాలు ఎక్కడైనా కానీ టీ అద్భుతం, మంచి వ్యాపారం ఉంటుంది, అలాగే సేల్స్ ఉంటుంది. ఇక్కడ ఈ బెల్లం అల్లం టీ అనేది మరి ఫ్రాంచైజ్ తీసుకుంటేనే చేస్తామా, లేకపోతే మనం సొంతంగా చేయొచ్చా అని ఒక వ్యక్తి నన్ను మెయిల్ అడిగాడు. దానికి తగ్గ వీడియోని ఈరోజు చేస్తున్నాను. ఫ్రెండ్స్, వీడియో ఇది అందరూ చూస్తున్నారు, కాకపోతే లైక్ చేయడం మర్చిపోతున్నారు. చూస్తున్న ప్రతి వ్యక్తిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడమే నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా భావించి ఎన్నో వ్యాపారాలను మీ అందరికీ తెలియజే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు టీ వ్యాపారం అనేది మీరు ఎక్కడ మండల కేంద్రం కానుంచి గ్రామ స్థాయి కానుంచి ఎక్కడైనా ప్రారంభించండి, అద్భుతంగా జరుగుతుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఈరోజు మన కస్టమర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ ఈ ఫ్రాంచైజీ తీసుకుంటే ఎలా ఉంటుంది, తీసుకోకుండా మనం వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది అనేది అతనికి క్వశ్చన్. ఈరోజు ఫ్రాంచైజీ తీసుకుంటే ఏమవుతుందంటే, వాళ్ళు టీ పొడి వాళ్ళే ఇస్తారు, అలాగే కొన్ని డెకరేట్ చేస్తారు, రూము ఇలాంటివి చేస్తూ ఉంటారు, దానికి కొంత ఫీ తీసుకుంటారు. ఓకే, అది ఓకే. అసలు ఎటువంటి ఫ్రాంచైజీ లేకుండా కూడా అల్లం బెల్లం టీ పెట్టచ్చు, అద్భుతమైన ఆదాయం సంపాదించవచ్చు. దాదాపుగా ఈ వ్యాపారం చేసే వ్యక్తి ఫ్రాంచైజీ తీసుకోకుండా ఉంటే 2 లక్షల రూపాయలు అతను మిగులుతాయి. ఫస్ట్ అది ఎలాగో చూద్దాం. ఈరోజు ఈ టీ స్టాల్ వ్యాపారం చేయడానికి మనకు ఒక రూమ్ అవసరం అవుతుంది. లేని పక్షంలో ఒక షాప్ ముందు ఒక స్టీల్ ఒక డెకరేషన్ చేసుకుని టీవీ స్టాల్ మాదిరి వ్యాపారం చేసుకోవచ్చు. ఈ 2 విధాలుగా చేసుకోవచ్చు. అదే మీరు షాపుగానే ఏర్పాటు చేసుకోగలిగితే రెంట్ పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఒక టీ మాస్టర్ కావాల్సి వస్తుంటుంది. ఎందుకంటే ఈరోజు అల్లం బెల్లం టీ అనేది మీరు ఎక్కడైనా ప్రారంభించండి, చాలా అద్భుతమైన సేల్స్ ఉంది, మంచి ప్రాఫిట్ కూడా వస్తుంది. ఎందుకంటే ఈరోజు అల్లం విషయంలో క్వాలిటీ ఉంటుంది. అల్లం మంచిదని, ఆరోగ్యానికి మంచిది అంటుంటారు, అలాగే చక్కెర కన్నా బెల్లం మంచిది అంటుంటారు. ఈ 2 మిక్సింగ్లో వచ్చేది అల్లం బెల్లం టీ. మార్కెట్లో నడుస్తున్న ట్రెండింగ్ బిజినెస్ ఇది. దీన్ని మీరు ఎక్కడైనా ప్రారంభించండి. నియోజకవర్గం అయి ఉండొచ్చు, మండల కేంద్రం అయి ఉండొచ్చు, లేకపోతే జిల్లా స్థాయిలో అయి ఉండొచ్చు, ఎక్కడైనా ప్రారంభించండి. మీరు ప్రారంభించే ఏరియాను బట్టి రూమ్ని డెకరేట్ చేసుకోండి. మీరు మంచి ఊర్లో ప్రారంభిస్తున్నారు, మంచి కూడల్లో 4 రోడ్ల సెంటర్లో ప్రారంభించాలనుకుంటున్నారు, అక్కడ రూమ్ రెంట్కి తీసుకోండి, దాన్ని డెకరేట్ చేసుకోండి, అల్లం బెల్లం టీ అని పబ్లిసిటీ చేసుకోండి, అక్కడ నుంచి వ్యాపారం స్టార్ట్ చేయండి. లేదు, మంచి రద్దీ సెంటరే ఉంది, కాకపోతే స్థలం లేదు, రూమ్ లేదు, ఒక షాప్ ముందు మాట్లాడుకోండి. ఒక టీ బంకు లాంటిది, ఈరోజు స్టీల్ బంక్స్ మార్కెట్లో చాలా అమ్ముతుంటారు టీకి సంబంధించినవి, దాన్ని సెట్ చేసుకోండి. అక్కడ నుంచి టీ వ్యాపారం ప్రారంభించండి. మీరు ఎక్కడ ప్రారంభించినా కూడా తక్కువగా ప్రతిరోజు 2,000కు పైగా ఆదాయం ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే, ఈరోజు మీరు ఈ టీ అనే అంగళ్ళు ఒక చోట 4-5 కనపడుతున్నా కూడా మీకు అల్లం టీ అనేది కనపడితేనే అక్కడికి వెళ్తున్నారు జనాలు. ఎందుకంటే ఈరోజు 2 ఆరోగ్యకరమైన విషయాలు కాబట్టి, అల్లంతో ఆరోగ్యం ఉంది, బెల్లంతో ఆరోగ్యం ఉంది అనే విషయంలో జనాలకు ఒక ఐడియా ఉంది కాబట్టి అల్లం బెల్లం టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కాకపోతే మనము ఈ షాపు డెకరేషన్ చేసుకునే విషయంలో ఎంత కేర్గా ఉంటామో, ఈ క్వాలిటీ విషయంలో కూడా అంతే కేర్గా ఉండాలి. పెట్టామా, క్వాలిటీ లేకపోతే రాదు. ఫ్రెండ్స్, ఈరోజు ప్రతిరోజు క్వాలిటీ చూసుకోవాలి. ఒక రోజుతో పోయేది కదా. కస్టమర్ ఒకసారి వచ్చిన కస్టమర్ అదే టేస్ట్ను అతను కోరుకొని వస్తూ ఉంటాడు. ఆ టేస్ట్లో కాంప్రమైజ్ కాకూడదు. ఈరోజు మీరు టీ విషయంలో కానీ, అల్లం విషయంలో కానీ బెస్ట్ క్వాలిటీ అల్లం సేకరించండి, బెస్ట్ క్వాలిటీ బెల్లాన్ని సేకరించండి, బెస్ట్ క్వాలిటీ టీ పొడిని సేకరించండి. బెస్ట్గా మార్కెట్లో మంచి వాల్యూ ఉన్న టీని తయారు చేసి మంచి రేటుకి అమ్మండి, ఇబ్బంది ఏం లేదు. క్వాలిటీ బాగుంటే, మీరు క్వాలిటీ క్వాంటిటీ కానీ మెయింటైన్ చేయగలిగితే మీరు ఎక్కడ ప్రారంభించినా కూడా ఈ వ్యాపారం రన్ అవుతూ ఉంటుంది. కాకపోతే మీరే సొంతంగా కానీ పెట్టుకోగలిగితే ఈ టీ మాస్టర్కి అయ్యే ప్రతిరోజు టీ మాస్టర్కు 1,000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది, తక్కువగా. ఆ 1,000 రూపాయలు కూడా మీకే మిగులుతాయి. కాకపోతే మనం కొంచెం ఓపిక చేసుకొని మనం అది కూడా చేసుకోగలిగి ఉండాలి. అంత అద్భుతమైన అవకాశం ఉంది మార్కెట్లో. ఈ అల్లం బెల్లం టీకి ఎటువంటి ఫ్రాంచైజీ తీసుకోవాల్సిన అవసరం లేదు, మీరు సొంతంగా కూడా చేసుకోవచ్చు. కాకపోతే నేను వీడియోలో చెప్పినట్టుగా మిమ్మల్ని మీరు ఆ సెంటర్ను బట్టి ఎలా మీ షాప్ రెడీ చేసుకోవాలనేది మీకు ఒక ఐడియా వస్తుంది. కాబట్టి మిమ్మల్ని మీరు మోటివేషన్ చేసుకొని, ఇక్కడైతే ఈ విధంగా ఉంటుంది, ఇంకో చోట అయితే ఈ విధంగా ఉంటుందనే మోటివేషన్ చేసుకొని ఆ విధంగా ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి.
ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఒకరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.